పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేణుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నేలనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, ఆ అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఎంతో హృదయంగా సాగిపోతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలోకి విరామం తర్వాత మీ అందరికీ పునః స్వాగతం. శ్రీ వెంకటేశ్వరుడికి దాసోహం అనకుండా రాగద్వేషాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు రాక్షసులు. ఆ దేవదేవుణ్ణి శరణు కోరిన సంతులు మునులు మాత్రం సంతోషంగా ఉంటారు. ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని అన్నమాచార్యులు వారు ఎంతో చక్కగా వివరించారు. మనం ఇప్పుడు వినబోతున్నటువంటి ఈ కీర్తనలో అభోగి రాగంలో డాక్టర్ జోస్యప్ భట్ల గారు స్వరపరచగా ఈ కీర్తనని ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి శ్రీనిధిని. తలచరు ధర నరకాసురుడు తానే
విష్ణుని జపించని వారు అసురలే పురుషోత్తముని పూజ పుంతబూరు అసురలు సరవి విష్ణుని జపించని వారు అసురలే హిరణ్యకశిపుడును ఈతని నల్లకచరి 20 ఈతని నల్లరు ఇప్పుడు ఉందరు హిరణ్యకశిపుడును ఈతని నల్లకచరి 20 ఈతని నల్లరు ఇప్పుడు చాలా చక్కటి అభ్యస్త కంఠం అమ్మ, బాగా సాధన చేసిన కంఠం, చక్కగా పాడే పాట. అలాగే జోస్య భట్ల వారు కూడా చాలా అద్భుతమైన బాణీని ఏర్పరిచారు. నన్ను మన్నిస్తే ఒక విషయం చెప్తాను. ఇది పల్లవి ఎత్తుగడే దాసోహం అంటున్నాను. ఆ దాసోహం అన్నది సరెండర్, అంటే స్వామికి దాసోహం అనడం, దాస్య భక్తి. నేను నీకు దాసుణ్ణి అంటున్నది. దాసోహం అంటే ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ వస్తుందేమో చూడండి. అంటే కొంచెం దాసోహం అంటే అణగారి వంగి నమస్కరిస్తున్న దాస్యాన్ని దాసోహం, అది దాస్యం. దాసోహం దాసోహం అంటే ఒక తీవ్రమైన భావం, దేశభక్తియో లేదా వీరరసమో అంటున్నప్పుడు అన్నట్టుగా ఉంది. మంచి రాగాన్ని ఎన్నుకున్నారు. బాణి అద్భుతంగా ఉంది. కాకపోతే నేను మాది అన్నమాచార్య భావన వాహిని కదండి, భావాన్ని కొంచెం పట్టించుకుంటాను. దాసోహం అన్నప్పుడు మీరు కొంచెం ఆ దాస్యం కనబడే విధంగా బాణి ప్రారంభిస్తే బాగుంటుందేమో పాట అని నా అభిప్రాయం. తర్వాత ఈ పాటలో అన్నమాచార్యుల వారు దాసోహమను బుద్ధి తలపరు దానవులు అంటే వాళ్ళు దాసోహం అనరు అంటున్నారు. అయితే నరకాసురుడు తానే దైవం అని చెప్పాడు, అందుకని నశించిపోయాడు. మనం స్వామికి దాసోహం అనాలి అని చెప్తున్నాడు. ఇందులో సరెండర్ గురించి చెప్తున్నాడు. అలాగే హిరణ్యకశిపుడు కూడా నేనే దైవం అన్నాడు, విష్ణు దైవం కాదన్నాడు. కాబట్టి దాస్య భక్తిని ప్రతిపాదిస్తున్న సంకీర్తన ఇది. శంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి అన్న మాట అన్నారు. అంటే లోపల దైవం ఉన్నాడు. ఆ దైవాన్నే చూస్తున్నప్పుడు ఇంకా అహంకారానికి తావులేదు.
అహంకరించి నేను దైవాన్ని అని అంటే అహం బ్రహ్మాస్మి అంటే తప్పైపోతుంది. ఉన్నదే దేవుడు అన్న ధ్యాసలో అహం బ్రహ్మాస్మి అంటే తప్పులేదు. శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది. విశిష్టాద్వైతానికి వచ్చేసరికి దాస్య భక్తి అంటే దేవుడు దాసుడు విశిష్టాద్వైతం అంటారు. అద్వైతమే కానీ విశిష్టమైన అద్వైతం. తర్వాత స్వామివారిని చేరుకుంటాము. కానీ మొదటి నుండి నేనే స్వామిని అనడం ఏంటి? అది ప్రయాణం చేసి కదా స్వామిని చేరుకుంటారు అని విశిష్టాద్వైతం అంటుంది. కరెక్టే, అది కూడా ఇంకో కోణం నుంచి సత్యాన్ని చూడడం విశిష్టాద్వైతం అని అంటే. ఇది పూర్తిగా దాస్య భక్తికి సంబంధించిన భావనను ప్రతిపాదిస్తున్నప్పుడు మనం చాలా సబ్లిమేట్, చాలా సరెండర్ అయ్యి స్వామికి దాసోహం అన్నట్టుగా ఉంటే బాగుంటుందేమో పాట అని నా అభిప్రాయము. ఈ తత్వం కూడా చాలా అద్భుతంగా ఆయన ప్రతిపాదిస్తున్నారు. విష్ణువు అంటే నామాలు శంఖచక్రాలు ధరించిన వాణ్ణి పూజించండి, ఇతర దేవతలు కాదు అని ఆయన ఉద్దేశం కాదు. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించినవాడు విష్ణువు. అంతటా వ్యాపించిన చైతన్య శక్తి ఏదో అతన్ని భజించండి. విష్ణువు అంటే వ్యుత్పత్తి అర్థం తీసుకోవాలి. ఆ అర్థం ప్రకారం అంతటా వ్యాపించిన భగవంతుణ్ణి స్మరించండి అని అంటే ఇదొక దేవుడు, అదొక దేవుడు, ఇదొక దేవుడు, నా దేవుడు, నా పార్టీ అన్నట్టుగా కాకుండా అంతటా వ్యాపించింది ఒకటే శక్తి విష్ణుమూర్తి, ఆయనను ధ్యానించండి అని చెప్తున్న అద్భుతమైన సంకీర్తన. చాలా బాగా పాడావు తల్లి, మంచి కంఠం, బాగా పాడావు, మంచి బాణి కూడా. చాలా చక్కగా చెప్పారు శోభరాజు గారు. మీ అభిప్రాయంతో నేను పరిపూర్ణంగా ఏకీభవిస్తూ జోసెఫ్ భట్ల గారు పేట్రియాటిక్ ఫీల్డ్లో కాకుండా దాసోహం అని ఎలా అన్నారో అలా అంటే కొంచెం మెరుగ్గా ఉండేది. అది కాక ధర నరకాసురుడు తానే దైవమని చెడే అన్నది ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఒక ఉదాహరణగా అది పాడు ఒకసారి శ్రీనిధి. ధర నరకాసురుడు తానే దైవమని చెడే. అన్న దాంట్లో ఇంకొంచెం బెటర్గా రావాలంటే నేను అనుకోవడం, మీరు నన్ను సలహాలు ఇచ్చినా పర్వాలేదు అన్నారు కాబట్టి ధర నరకాసురుడు తర్వాత తానే దైవమని చెడే అని ఆపితే అట్లాంటి వాడే పాడైపోయాడు. ఎందుకంటే మనం అన్న దాంట్లో కామా ఉంది. నరకాసురుడు అంతటి వాడే అట్లా చెడిపోయాడు అన్న దాంట్లో కామా ఉంది. చెడిపోయాడు అని కాకుండా చెడిపోయాడు. సో మనలాంటి వాళ్ళు ఎంత అన్నట్టు చెడే, ఆ తర్వాత కంటిన్యూ చేసి పాడు, అట్లా పాడు ఒకసారి. అట్లాగే సెకండ్ చరణంలో కూడా హిరణ్యకశిపుడును ఈతడు వల్ల కచ్చడే కూడా అదే పద్ధతిలో. కానీ మీ ఒరిజినల్గా కంపోజ్ చేసిన బాణి మూడవ చరణానికి సముచితంగా ఉంటుంది. మొదటిది రెండవది ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీద అన్నది మీకు ఎగ్జాంపుల్కి బాగుంటుందని నా అభిప్రాయం. ఆ స్థాయిలో ఆ భావం పరిపూర్ణంగా ద్యోతకం అవుతుందని నా అభిప్రాయం. తప్పకుండా ఇది మినహా బాణి చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు, అభినందనలు. శ్రీనిధి చాలా చక్కగా పాడావు. పక్షులు ఎగురుతున్నట్టుగా ఉంది. నువ్వు శాస్త్రీయ సంగతులు ఆలపిస్తుంటే ఒక కరెంటు తీగ మీదో చెట్టు కొమ్మ మీదో పక్షులు ఉండి అలా గాలికి ఎగురుతూ ఉంటాయి. సో అవి గుర్తొచ్చాయి. చక్కగా ధన్యవాదాలు. శుభాకాంక్షలు. కలౌ సంకీర్త్య కేశవం అనే ఈ సూక్తి భావం ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కీర్తనలో సుస్పష్టంగా వినిపిస్తుంది. అన్నమాచార్యుల వారు ఇటువంటి సంకీర్తనలకు మోక్షం వదనంలోనే కనిపిస్తుంది అంటారు. వారు మాట మాత్రంగా ఇతరులకు సైతం మోక్షాన్ని ప్రసాదించగలరని ఈ సంకీర్తన చెబుతోంది. పంతువరాళి రాగంలో మధుకర్ గారు స్వరపరిచినటువంటి ఈ కీర్తనని ఆలపించడానికి వస్తున్నారు శ్రీకృష్ణ. ఒకటి దాచిన ధనము సుండి విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది
అర్థమొకటి దాచిన ధనము సుండి విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. హరిభక్తి కలిగినయతనికి మోక్షము పొరుగుననున్నట్టు పొసగినది. హరిభక్తి కలిగినయతనికి మోక్షము పొరుగుననున్నట్టు పొసగినది. దర్శన భక్తి చే తనరిన వారికి దర్శన భక్తి చే తనరిన వారికి ఇరవైన మోక్షము ఎదిటిది. ఇరవైన మోక్షము ఎదిటిది. తప్పదు ఈ అర్థమొకటి దాచిన ధనము సుండి విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. మక్కువ భాగవతాభిమానము గలవారికి అక్కరలేని మోక్షమరచేతిది. మక్కువ భాగవతాభిమానము గలవారికి అక్కరలేని మోక్షమరచేతిది. మికి ఆచార్యాభిమాన నిరతులైన వారికి మికి ఆచార్యాభిమాన నిరతులైన వారికి తక్కక మోక్షమింత తనలోనిది. తక్కక మోక్షమింత తనలోనిది. తప్పదు ఈ అర్థమొకటి దాచిన ధనము సుండి విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. విచారించుకున్నా ఏమేమి చదివినా ఎంత వారికైనా మోక్షమిందులోనిది. ఎంత విచారించుకున్నా ఏమేమి చదివినా ఎంత వారికైనా మోక్షమిందులోనిది. వింతగా శ్రీ వెంకట విభుని వింతగా శ్రీ వెంకట విభుని సంకీర్తనవంతులకు మోక్షము వదనములోనిది. తప్పదు ఈ అర్థమొకటి దాచిన
మనసుండి విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది వేదమందునున్నది వేదమందునున్నది. కృష్ణ చాలా చాలా అద్భుతంగా పాడావు, చాలా 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 లీనమై పాడావు, చాలా బాగుంది. మధుకర్ గారి స్వర కూర్పు కూడా చాలా చాలా బాగుంది. నన్ను కొంత పెద్దం చేసి ఇక్కడికి పిలిచారు కాబట్టి నేను ఆలోచన చేసే విషయాలు ఒకటి రెండు మనవి చేస్తాను. అన్నమాచార్యుల పాటను సాహిత్యపరంగా మనం ఒకసారి చూస్తే దానికి కొన్ని విరుపులు ఉంటాయి. ఎంతవారికైనా మోక్షము ఇందులోనిది, ఆ మోక్షం దగ్గర కట్ చేసి మోక్షము ఇందులోనిది అనడంలో ఒక పంచ్ వస్తుంది. అలా అదొకటే కాదు, ఇందులో సంకీర్తనలో మాటల విరుపు ఒక పంచ్ వస్తుంది బాణీలో. మనం సంగీతకారులుగా ఏం చేస్తామంటే బాణీని ఎలా అందంగా మలుచుకుంటూ వెళ్ళిపోదామనే ఉంటుంది. ఆ బాణి వినడానికి చాలా సాహిత్యాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనల ప్రచారం అంటే ఆ భావ ప్రచారం ముఖ్యం కాబట్టి ఆ మాటల విరుపు కొంచెం దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన బాణి. నేను చాలా అనుభూతి పొందాను పాట వింటున్నంతసేపు. మీరు వాద్యాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చక్కగా ఉంది, వినటానికి సొంపుగా కూర్చారు. అయితే ఈ సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నప్పుడు ఆ మాటల విరుపును కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని పంచ్ వచ్చేలాగా బాణీ కన్నా థాట్ హైలైట్ అవ్వాలి అనే బాణీ అత్యద్భుతంగా ఉంది వినటానికి. ఆ అబ్బాయి కూడా అమోఘంగా పాడాడు. అయితే నేను ఆలోచన చేసేది ఏమిటంటే ఆయన ప్రతిపాదిస్తున్న థాట్ హైలైట్ అయ్యేలాగా మాటల విరుపు, సంగీత విరుపు కూడా రెండు కలవాలి. అప్పుడు ఆ పాట చాలా జనంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది కూడా అద్భుతమైన కీర్తన. హరిభక్తి కలిగిన అతనికి మోక్షము పొరుగుననున్నట్టు వేదంలో ఉంది, ఇది విప్పడం కష్టం చెప్పడం కష్టం అంటూనే చాలా సులభంగా చెప్పేశాడు ఆయనే. వేదంలో ఉన్న విషయం చరణాల్లో చెప్పేశారు. శ్రీ వెంకట విభుని సంకీర్తన వంతులకు మోక్షము వదనములోనిది. వదనంలోనిది అంటే ముఖంలో ఉంటుందని కాదు, నోరు ముఖంలో ఉంటుంది కాబట్టి ఆ నోరు హరి సంకీర్తన చేస్తుంది కాబట్టి సంకీర్తన ఒక సాధనం. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి ఒక ట్రాన్స్పోర్ట్ సంకీర్తన కాబట్టి వాళ్ళకు మోక్షము తథ్యము అని చెప్తున్నాడు. సారాంశం అది. మిగిలిన భాగవతాన్ని మనం గౌరవించినా నమ్మినా, రామాయణాన్ని గౌరవించిన, ఆచార్య సేవ చేసిన ఇదంతా సంకీర్తనలో ఇమిడి ఉంటుంది కాబట్టి సంకీర్తన పరులకు మోక్షము తథ్యమని. శ్రీకృష్ణ చాలా అద్భుతంగా పాడావు. ఇంతవరకు అన్ని సంచికల్లో నువ్వు పాడిన కీర్తన అన్నింటిలోకి ఇది ఉత్తమం అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా పాడావు. ముఖ్యంగా మొదటి చరణంలో దర్శన భక్తిచే ధనరిన వారికి అన్నది రిపీట్ చేసినప్పుడు కూడా చాలా అద్భుతంగా పలికావు గమకాలు. మధుకర్ గారు, మీరు మృదువుగా మాట్లాడతారు కాబట్టి మీరు మధుకర్ కాదు, మృదుకర్. మీరు సముచితంగా ఉందండి ఈ రాగాన్ని మీరు ఎన్నుకోవడం. ఈ కీర్తన సముచితంగా ఉంది, చాలా బాగుంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. చాలు స్వామి జన్మకి ఇదేని అనిపిస్తుంది. చాలు చేసిన సేవ 10 మందికి అంది, వాళ్ళు పాడుతుంటే ఇంకేం కావాలి. అంటే యుద్ధంలో భటులు అట్లా వెళ్తూ వెళ్తూ సమయానుకూలంగా మన పై చేయి లేనప్పుడు కొంచెం ఆగుతుంటారు వాళ్ళు. అంటే ఇదొక స్వరయుద్ధం చేసినట్టు అనిపించింది మీరు నాకు దీంట్లో.
అచ్చమైన తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అందరింట వెలుగు పాట అందరింట వెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అందరింట వెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస. అన్నమయ్య పాట మన మనసుల్ని, మన తనువుల్ని, మన జీవితాల్ని స్పృశిస్తున్నటువంటి అద్భుతమైన వేదిక ఇది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ విరామం తర్వాత స్వాగతం, శుభస్వాగతం. తోడి రాగం ఘనమైన రాగంగా మనందరికీ తెలుసు. డాక్టర్ శోభారాజు గారి స్వరకల్పనల్లో అక్కడక్కడ ఇటువంటి ఘనమైన రాగాలు కూడా చెవులకు ఇంపుగా చాలా సరళంగా వినిపిస్తూ ఉంటాయి మనకి. అందులో ముఖ్యంగా ఉదహరించుకోదగ్గటువంటి కీర్తన సిరుత నవ్వులవాడు సిన్నెక్క అనే కీర్తన. తోడి రాగానికి జానపద బాణి అద్దితే ఎలా ఉంటుంది అనేది ఈ కీర్తనలో మనకి స్పష్టంగా వినిపిస్తుంది. ఈ కీర్తనని ఆలపించడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, బోలెడు మంది బాలగాయని గాయకుల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అమ్మా, ఇది చెవులకి వినసొంపుగాను ఉంటుంది, చూసేందుకు కనుల పండుగగాను ఉంటుంది. స్వామివారికి డైరెక్ట్గా మొరపెట్టుకోవచ్చు మనం ఈ చిన్నారుల ద్వారా. ఈ కీర్తనని ఆలపించవలసిందిగా మన బృందాన్నందరినీ, ఉడతల్ని, బుడతల్ని, లేళ్లని అందరినీ ఆహ్వానించేస్తున్నాను. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరగడు చూడవే సిన్నెక్క. 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 పొలసు మేని వాడు మోర వేపు వాడు సెలసు మోర వాడు సిన్నెక్క. పొలసు మేని వాడు మోర వేపు వాడు సెలసు మోర వాడు సిన్నెక్క. గొలుసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. గొలుసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరగడు చూడవే సిన్నెక్క. మేటి కొరచవాడు మెడ మీది గొడ్డలి శీతాకాల వాడు సిన్నెక్క. మేటి కొరచవాడు మెడ మీది గొడ్డలి శీతాకాల వాడు సిన్నెక్క. ఆడదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క. ఆడదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరగడు చూడవే సిన్నెక్క. బింకపు మూతల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క. బింకపు మూతల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క. కుంకత కలిగి కుసరి కూరే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క. కుంకత కలిగి కుసరి కూరే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు బెరబెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క
సిన్నెక్క సిరితనములవాడు సిన్నెక్క. నేను ఎంతగా సంతోషిస్తున్నానో మాటల్లో చెప్పలేదు. ఈ కీర్తన ఎప్పుడో నేను 19 year old ఉన్నప్పుడు కంపోజ్ చేసిన పాట. స్కాలర్షిప్ స్టూడెంట్గా టీటీడీ వాళ్ళ ఫస్ట్ స్కాలర్షిప్ తీసుకున్నాను అన్నమాచార్య కీర్తనలో పరిశోధన చేయడానికి అప్పుడు చేసిన పాట. అప్పటి నుండి చేసిన సేవ ఇంతమందికి అంది. ఎప్పుడో ఆ టైంలో నేను రాసుకున్న మాట, మే ద హోల్ వరల్డ్ స్వింగ్ ఇన్ ద సాంగ్ ఆఫ్ అన్నమాచార్య అని. వీళ్ళందరూ ఆ కీర్తన పాడుతుంటే చాలు స్వామి జన్మకి ఏదని అనిపిస్తుంది. చాలు చేసిన సేవ 10 మందికి అంది, వాళ్ళు పాడుతుంటే ఇంకేం కావాలి. తోడి చాలా ఘనమైన రాగం నువ్వు ఇదివరకు అన్నట్టు. సరిగా మా పదని సానిదా పమగరి సా ఇట్లా పాడాలి గమకం పెట్టి, అవునా? అయితే ఈ పాట ఎలాగుంది దీన్ని పరిశీలిస్తే జానపద చిన్నక్క అనలా ఆయన సిన్నెక సిరుత నవ్వలవాడు సిన్నెక వీడు వెరపెరగడు చూడవే సిన్నెక. చిన్న గమకం ఉంది ఇందులో కూడా, చిన్న గమకం లైట్. అయితే ఫోక్ ట్రీట్మెంట్ ఇచ్చి సిన్నెక అన్నారు, చిన్నక్క అనలేదు. కాబట్టి చాలా మాటలు జానపదంవే ఉన్నాయి ఇందులో. అందుకని చెప్పి నేను ఆ తోడిని అలా మలచడం జరిగింది. అది ఈ కీర్తనను ఎప్పుడో 80-81 టైంలో మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో కొన్ని కీర్తనలు పాడి వినిపిస్తూ చివరన ఈ కీర్తన కూడా పాడితే పెద్ద విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ గారు కూడా ప్రత్యేకించి ఈ పాట నచ్చి ఆయన అభినందనలు చెప్పిన సందర్భం నాకు గుర్తొస్తుంది. రామాచారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతమంది పిల్లలకి ఆ పాట నేర్పి వాళ్ళందరి చేత పాడించినందుకు. బాగుందమ్మా, చాలా బాగా పాడారు, చాలా అద్భుతంగా పాడారు. వాళ్ళని చూస్తే ఒక్కోసారి లేళ్ళు, ఒక్కోసారి జింకలు, ఒక్కోసారి ఇవన్నీ ఉడతలు గుర్తొచ్చి అట్లా పిలుస్తుంటాను నేను ముద్దుగా. ఈసారి ఏంటంటే ఈ కీర్తన లక్షణంలో తరరరర పం 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 అని అవుతుంది ప్రతిసారి. అదే కదా దీని స్పెషాలిటీ. కంపోజిషన్, ఈ స్వరకల్పన యొక్క స్పెషాలిటీ ఏంటి అదేగా. ఇలాంటిది ఎక్కడ ఏ పాటలోనూ ఏ కీర్తనలో నేను వినలేదు. మీరు కూడా విన్నారా? వినలేగా. తరరరర పం 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 అంటే యుద్ధంలో భటులు అట్లా వెళ్తూ వెళ్తూ సమయానుకూలంగా మన పై చేయి లేనప్పుడు కొంచెం ఆగుతుంటారు వాళ్ళు. అంటే ఇది ఒక స్వరయుద్ధం చేసినట్టు అనిపించింది మీరు నాకు. దీంట్లో ఆ పాటలోనే ఆ లక్షణం ఉంది. అట్లా వెళ్తూ ఆగడం, మళ్ళీ ఇటు తిరగడం, మళ్ళీ అటు తిరగడం, మళ్ళీ కొంచెం ఎదరికెళ్ళడం. సో మీరందరూ భటులు. మామూలుగా రాజుగారికి భటులు ఉంటారుగా, మీరందరూ శోభారాజు గారి భటులు మీరు. మన ఆనవాయితీ ప్రకారం స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి ఈ పాత్రలో ఉన్న ఏ పేర్లు ఇవాళ శోభారాజు గారు చదివి వినిపిస్తారు అని ఉత్సుకతతో ఆతృతతో అందరం ఉన్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయి మధుకర్, శ్రీనిధి, సాయి చరణ్. ఎట్టు ధరించెను ఇందాకాను దట్టమై ఇప్పుడే తమకించి ఎట్టు ధరించెను ఇందాకాను. చరణం చాలా హాయిగా ఉందండి. అది ఎప్పుడు వచ్చినా 3 చరణాలు చాలవేమో, ఇంకొక 5-6 చరణాలు ఉన్నా ఆ ఎత్తుగడ ఎన్నిసార్లు విన్నా హాయిగా ఉందండి. అయ్యో మాయల బొంది అందు నిందునున్నవారు ఇయ్యగుణ కర్తలు గారు ఎరగరు జడులు. అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్ర, వరుణ, యమ, కుబేరాదులు కాని వారంతా కూడా ఒకప్పుడు సాధారణ జీవులే. భావములోన